Greetings to you all in Jesus' name. మన ప్రభువైన యేసు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. This time is short. I'm going to share something very short but a well-known story, a history from the Bible. సమయం సంకుచితంగా ఉంది కాబట్టి ఇక దేవ గ్రంథంలో చరిత్రల నుండి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. Shall we turn to the Gospel of Mark, 6th chapter, the 34th verse onwards. Let us read the 34th verse. మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం దగ్గర చూసుకుందాము. దయచేసి మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనం ఎవరు చదవండి. యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహము చూచి వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారిని అనేక సంగతులను బోధింపసాగెను. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన ఎదురుకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, చుట్టుపక్కల ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్ళి భోజనంకి ఏమైనా కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పాను. అందుకు ఆయన, మీరు వారికి భోజనం పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయన అడిగింది. అందుకు ఆయన, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడని వారితో చెప్పారు. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలను ఉన్నవనిది. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవాలని వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పున పంక్తులు తీరి కూర్చుండేది. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చేది. ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలు రొట్టెల ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది. Amen. Amen. Even a little child knows this story. చిన్న బిడ్డ కూడా ఈ యొక్క సంగతులు తెలుసు. చిన్న బిడ్డ కూడా. All Christians all over the world are taught, even right from the scripture school they have been taught. చిన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుల జీవితంలో వాళ్ళు పాఠశాల దశలో నుండి కూడా వాళ్ళు ఈ విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. Everybody knows that Jesus blessed the 5 loaves and 2 fishes and distributed it for 5,000 men alone. అందరికీ కూడా తెలుసు, యేసుప్రభుల వారు 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టారన్న సంగతి తెలుసు అందరికీ కూడా. How many of you know this story? ఎంతమందికి ఈ చరిత్ర తెలుసు? It's not just a story, but is a real incident happened on this earth. ఇదేదో కథ కాదు కానీ ఇది వాస్తవ గాథ. It is a truly happened incident during the time of Jesus 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి యథార్థ సంఘటన ఇది. We may think it happened 2000 years ago. Even today, after 2000 years, this word and this incident speaks. 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అప్పటికి కూడా ఈ రోజుకి కూడా ఈ సంఘటన మనతో మాట్లాడుతుంది. Because the Bible says yesterday, today and forever he is the same God. అయితే వాక్యం చెప్తుంది, ఈ యొక్క దివ్య గ్రంథం చెప్తుంది, యేసుప్రభుల వారు ఈ మార్పు లేనటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. We know that the power of Jesus is not changed a single iota even today. ఈ రోజు కూడా ఒక చిన్న కణం కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మార్పు లేనటువంటి స్థితిలో ఉంది. The 34th verse says, 24వ వచనం సెలవిస్తుంది, when Jesus saw the multitude, అక్కడ ఉన్నటువంటి అనేక మందిని యేసుప్రభుల వారు చూసినప్పుడు he had compassion on them. వారి యందు దయ కలిగి ఉన్నాడు ఆయన. When Jesus see the multitude, the first thing comes into his heart is compassion. అనేక మందిని యేసుప్రభుల వారు ఎప్పుడైనా కానీ చూసినప్పుడు ఆయన హృదయంలో To relate all the portions in the scriptures in the Gospel of Matthew 14:14 says, when he saw the multitude of people, he had compassion on them. He wanted to do something for them. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే అక్కడ యేసుప్రభుల వారు అక్కడ అందరిని చూసినప్పుడు దయ కలిగి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. In Matthew 9:36 he says, when he saw the people scattered, he said he had compassion on them and he said they are without a shepherd. మత్తయి సువార్తలో మనకి చూసుకున్నట్లయితే అక్కడ కూడా కాపరి లేనటువంటి జనం ఉన్నారని ఆయన గమనిస్తున్నాడు అక్కడ. In Mark 1st chapter the 41st verse, when he saw a man who was possessed with evil, he had compassion on them. మార్కు సువార్తలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ దురాత్మలతో పట్టి పీడింపబడుతున్నటువంటి వ్యక్తిని చూసినప్పుడు దేవదేవుడు హృదయంలో in the 34th verse, when he saw the blind man, blind Bartimaeus, he
had compassion on them. మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే అక్కడ గుడ్డివాడను చూసినప్పుడు అక్కడ కూడా హృదయంలో ఆయన దయ కలిగి ఉన్నాడు, కనికరము కలిగి ఉన్నాడు. My message is give and ye shall receive. అయితే నా యొక్క ప్రసంగ అంశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవ్వడి మీకు ఇవ్వబడును అనేటువంటి దీని మీద నేను ప్రసంగిస్తున్నాను. We all love to receive but we don't like to give. మనం పొందుకోవడానికి ఆశపడతాం కానీ ఇవ్వడానికి మాత్రం మనం ముందుకు వెళ్ళం. You look at your neighbor and ask a question. You like to receive but do you like to give? మీ పక్కన ఉన్నటువంటి సహోదరుని అడగండి, మీరు తీసుకోవడానికి ఇష్టపడతారు కానీ ఇవ్వడానికి ఇష్టపడతారా అని. Please ask each and everyone. మీరు పక్కన ఉన్న సహోదరుని అడగండి. It is good you like to receive but do you like to give? మనం నిజంగా పొందుకోవడానికి సంతోషపడతాం, పొందుకోవడానికి మనం ఆశపడతాం. But if you don't give you don't receive. ఎప్పుడైతే నువ్వు ఇవ్వవో తప్పనిసరిగా నువ్వు పొందుకోవు. The principle in the Bible ఈ యొక్క వాక్యంలోని ముఖ్య ఉద్దేశం is that you give and you shall receive in abundance. Hallelujah. ఇవ్వండి మీకు ఇవ్వబడును సమృద్ధిగా వాక్యం సెలవిస్తుంది. Hallelujah. Hallelujah. This evening we are going to give and we are going to receive in abundance. సాయంత్రం సమయంలో నువ్వు ఇచ్చినట్లయితే నువ్వు సమృద్ధిగా నువ్వు పొందుకోగలవు. Look at your neighbor and say learn to give. మీ యొక్క సహోదరులతో చెప్పండి దయచేసి ఇవ్వడం నేర్చుకోమని. Give from your heart. మీ హృదయం నుంచి ఇవ్వండి. Give from your mind. మీ యొక్క మనసులో నుంచి ఇవ్వండి. Give totally. మీ యొక్క ఉన్నటువంటి సర్వము కూడా సమర్పించండి. You give and you will receive. Not tomorrow sir, it is today. Hallelujah. రేపు ఇవ్వడం కాదు ఎల్లుండి ఇవ్వడం కాదు కానీ ఇప్పుడే ఈ క్షణం అందే ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి. But because we don't give, we don't receive. ఎప్పుడైతే మనం ఇవ్వమో మనం పొందుకోలేము. We give and we receive. ఎప్పుడైతే మనం ఇస్తామో మనం పొందుకోగలం. That is the principle in the Bible. ఇది యొక్క ముఖ్య సూత్రం ఏంటంటే ఇవ్వుడి మీకు ఇవ్వబడును. He had compassion on the people. దేవుని బిడ్డల పట్ల ఆయన దయ కలిగి ఉన్నాడు, కనికరము కలిగి ఉన్నాడు. All the multitude, they were listening to the word of God and they were so anxiously listening to every word which was coming out of the mouth of Jesus. అనేక మంది జనాంగం అక్కడ కూడి ఉన్నారు. దేవుని నోటి నుండి ఏ మాట వస్తుందని వాళ్ళందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. When you hear a nice message, you love to listen more. ఎప్పుడైతే మంచి ప్రసంగం విన్నప్పుడు ఇంకా కూడా చెప్తే బాగుండని మీరు ఆశపడుతూ ఉంటారు. Of course not my message. No, we love your message also. Hallelujah. Hallelujah. So they were anxiously waiting for Jesus to give something to them. యేసు ప్రభుల వారు ఏమిస్తారని వాళ్ళు ఆతృతగా చూస్తున్నారు. I am just imagining from this portion of scripture, right from morning till evening in the mountain, they were listening to Jesus and they were not bored. ఆ కొండ మీద ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా యేసు ప్రభుల వారితో ఉన్నారు కానీ వాళ్ళు ఎటువంటి కూడా ఇసుక లేకుండా ఉన్నారు అక్కడ. If I started preaching for 1.5 hours, everybody will start watching the time when to go home. నేను యొక్క స్థానంలో గంటన్నర పాటు గల ప్రసంగం చేస్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క గడియారం చూసుకొని ఇంటికి వెళ్ళాలని ఆశిస్తూ ఉంటారు. Look at your neighbor and ask whether it is interesting to hear the word of God. మీతో పక్కన సహోదరులతో అడగండి, మీ యొక్క దేవుని వాక్యాన్ని వినడానికి మీరు ఆసక్తి కలిగి ఉన్నారా? Or is it boring or you're feeling asleep? మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆసక్తి కలిగి ఉన్నారా లేక నిద్ర వస్తుందా మీకు? People were listening to the word of God, they were so interested. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాక్యం వినడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. I am sure none of them looked at their watch. ఎవరు కూడా వాచ్ చూడలేదు అనుకుంటున్నాను నేను. They did not know it became dark. వాళ్ళు చీకటి పడుతున్నా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. Oh, suddenly they found it is night. వాళ్ళు సడన్ గా వాళ్ళు గమనించింది ఏంటంటే రాత్రి అయిందని. And the disciples came to Jesus, Daddy. అప్పుడు ఉన్నటువంటి శిష్యులు యేసు ప్రభువు వారికి వచ్చి అయ్యా అని అడిగారు. Master, let them go home. They need to cook their food. మొద కూడా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళినవ్వండి అయ్యా, వాళ్ళు వండుకోవాలి కదా దేవా అని అన్నారు. They need to fill their belly. వాళ్ళ కడుపులు నింపుకోవాలి కదా దేవా. From morning till night they are waiting here, they are hungry. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆకలితో వాళ్ళు ఉన్నారయ్యా. Initially I said Jesus is a compassionate God. నేను చెప్తున్నాను దేవదేవుడు దయగలవాడు కనికరమగల దేవుడు. When the disciples said let them go home, Jesus said no, they are not going home. శిష్యులైతే అన్నారు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళమని, కానీ యేసు ప్రభువుల వారైతే వెళ్ళడానికి కుదరదని అన్నారు. Because the heart of Jesus is to give something to them. ఎందుకంటే యేసు ప్రభువుల వారి హృదయం ఏంటంటే ఆయనకి హృదయంలో వచ్చినటువంటి వాళ్ళు. Look at your neighbor and say Jesus want to give you something tonight. ఉన్నటువంటి వాళ్ళతో యేసు ప్రభువుల వారు మీకు ఇవ్వాలని ఉన్నారని. If you want to receive, why don't you give a clap offering to the Lord and say hallelujah? Hallelujah. When you want to receive, you have to clap hands to God. చిన్నప్పుడు అది చప్పట్లు కొట్టాలి. Hallelujah. Hallelujah. Jesus said no, I'm not going to send them home, I want to feed them today. యేసు ప్రభువుల వారు నేను పంపించను కానీ వాళ్ళకి ఇవ్వాలని. And the disciples came and said there is no Lulu hypermarket here. అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఏమంటారంటే ఇక్కడ ఈ లూలు సూపర్ మార్కెట్ అయితే లేదు. Oh, we have to go a long way to find the supermarket. అయ్యా మనం చాలా దూరం వెళ్ళాలి మనం ఈ యొక్క ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలి. Jesus said I don't care but I want to feed యేసు them. ప్రభువుల వారు అంటారు తప్పనిసరిగా వీళ్ళకి సమృద్ధిగా ఆహారం ఇవ్వాలి. I came with the good news to this church today. నేను ఒక మంచి సువార్తను ఇవ్వాలని ఈ యొక్క ఆలయానికి అనుకుంటున్నాను. I don't care what people say, ఎవరేమంటున్నారు నాకు అవసరం, but I care what my Jesus says. నేను కేవలం యేసు ప్రభువుల Give a clap offering and say hallelujah.
పని లేదు. మనం కేవలం యేసు ప్రభువు వారి మీదనే మన దృష్టి ఉంచాలి. Because Jesus' heart was melted full of compassion. ఎందుకంటే యేసు ప్రభువు వారి హృదయం దయగల హృదయం, అది కనికరము గల హృదయం కాబట్టి He said, I am తప్పనిసరిగా నేను వచ్చినటువంటి వాడు వాళ్ళకి నేను ఆహారం పెట్టి. If we were the disciples of Jesus at that time, మనం గనుక శిష్యులు అయినట్టయితే, యేసు ప్రభువు శిష్యులు అయినట్టయితే ఆ సమయంలో we would have said, Jesus, are you joking? యేసు ప్రభువు అన్నట్టు, అయ్యా మీరు జోక్ చేస్తున్నారా అని. Are you joking? How to feed this 5,000 men alone? అయ్యా మీరు ఏదో హాస్యానికి చెప్తున్నారా? 5,000 మందికి మీరు How about your wives and children? అయ్యా ఏ విధంగా మీరు ఇంతమంది భార్యకి బిడ్డలకి ఇంతమందికి ఎట్లా ఇస్తారు? But the disciples did not open their mouth. అయితే శిష్యులైతే అక్కడ ఏమీ అనలేదు. Jesus said, go and find some food from somewhere. అక్కడ యేసు ప్రభువు వారు అన్నారు, మీరు వెళ్ళి అక్కడ ఆహార పదార్థాలను వెతకమని చెప్తున్నారు. The disciples immediately obeyed. అక్కడ ఉన్నటువంటి శిష్యులు వాళ్ళు వెంటనే That is the first point. That is the first point. అంగీకరించి విధేయత చూపించారు. Tell your neighbors, start obeying. అయితే మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, విధేయత చూపించండి. When we start obeying, ఎప్పుడైతే విధేయత దేవునికి చూపిస్తాం, miracles will start. మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు ఆయన. Give a clap offering to the Lord. The very moment you start obeying, miracles will be starting మీ there. జీవితాల్లో మీరు విధేయత చూపిస్తారో అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. Today we have doubt, that is why there is no miracle in our మన life. జీవితంలో మనకు సంశయంతో ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని ఆశీర్వదించట్లేదు ఈ రోజు. Today we have so many doubts and so many questions, that's why nothing is happening in our life. మన జీవితాల్లో మనకి అనేక రకమైనటువంటి ప్రశ్నలు, మన సంశయాలు ఉన్నాయి. I came with the good news that something will happen in this place నేను today. మీ జీవితంలో ఒక శుభవార్త వచ్చాను, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని. No matter what your problems are, but something will happen because he is full of compassion. సమస్య ఏదైనప్పటికీ మన దేవుడు ఆయన కనికరము గల దేవుడు కాబట్టి ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. The disciples went and asked the congregation, 5,000 people, have you got some food? అయితే అప్పుడు ఉన్నటువంటి శిష్యులు అక్కడ ఉన్నటువంటి 5,000 మందికి వచ్చి వారితో వెళ్ళి, మీ దగ్గర ఆహారం ఏమైనా ఉందా? The little boy had little food and he brought and gave it. చిన్న పిల్లవాడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని తెచ్చి శిష్యులకు ఇవ్వడం జరిగింది. If it was our children, what would they do? మన పిల్లలు అయితే వాళ్ళు ఏం చేస్తారు? They would have hid it behind. వాళ్ళు వెనక దాచిపెట్టుకుంటారు. This is enough for my little belly. అయ్యా నాకున్నటువంటి ఆహారం నా చిన్న పొట్టకు సరిపోతుంది. If I give this, what my mama packed and gave, if I give this to others, what will I do? మా అమ్మ నా కోసం కట్టించేటువంటి ఆహారం అది మీకు ఇస్తే నేనే తినాలనేటువంటి Children will generally and naturally hide. చిన్న పిల్లలు సహజంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ వస్తువులు వాళ్ళు దాచుకుంటూ ఉంటారు. I am sure this child would have thought for a while. అయితే ఆ చిన్న పిల్లవాడు కొంచెం ఆలోచించుంటాడు. It is Jesus who is asking. ఆయన దేవదేవుడు మన రాజుని ఆయన. If Jesus is asking, I cannot hide. ఆయన దేవుడు అడుగుతున్నాడు కాబట్టి నేను దాచిపెట్టాను. Look at your neighbor and say, if Jesus is asking, you cannot hide. దేవదేవుడు అడిగినప్పుడు మనం దాచిపెట్టడానికి వీలేదని పక్కన ఉన్నటువంటి Look at your neighbor and tell your sister, you cannot hide from Jesus. సహోదరి, నువ్వు దేవదేవుడి నుంచి తప్పించుకోలేవు. దేవదేవుడు ఎవరు అడిగినప్పుడు నువ్వు ఇవ్వాలి తప్పనిసరిగా. This child took it and gave. చిన్న పిల్లవాడు ఆయన తీసి శిష్యులకు ఇవ్వడం జరిగింది. Just imagine, the Bible says a little boy. వాక్యం చెప్తుంది చిన్న పిల్లవాడని. For a little boy, how much the mommy would have given food? చిన్న పిల్లవాడికి వాళ్ళ అమ్మ ఎంత ఆహారం ఇచ్చి ఉంటది? 5 loaves and 2 fishes mean it would have been very, very small. 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఇచ్చి ఉంటది. Because it is a small belly. చిన్న పొట్ట కాబట్టి. It is a little boy. చిన్న బాబు కాబట్టి. That is enough for his lunch alone. తన యొక్క ఆహారానికి, తను తీసుకున్న ఆహారానికి ఆ పాలు సరిపోతాయి. He had little, చిన్న కొంచెమే ఉంది ఆహారం, but he gave it. కానీ ఆ కొంచెము దేవునికి ఇచ్చాడు. What he had, he gave it. ఆయనకున్నటువంటి కొంచెము దేవునికి ఇచ్చాడు. Are you ready to give? మీరు దేవునికి ఇవ్వాలనుకుంటున్నారా? Are you ready to give? మీరు దేవునికి ఇవ్వడానికి Look at your సిద్ధపడుతున్నారా? neighbor and ask a question. Have you got something to give? మీకున్నటువంటిది దేవునికి ఇవ్వడానికి మీకు. Look at your neighbor and ask, have you got something to give to Jesus? మీ పక్కన ఉన్న సహోదరుడు చెప్పండి, నీ దగ్గర ఏమన్నా దేవునికి ఇవ్వడానికి ఉందా అని. We have got something, but we are not giving. మనకు ఉన్నటువంటి దేవునికి ఇవ్వడానికి మనం We have some talents, we don't want to give it. మనకున్నది మనం దేవునికి ఇవ్వడానికి వెనకాడుతున్నాం. I have a good voice, I don't want to give it. దేవుడు మీకు మంచి స్వరం ఉంది కానీ దేవునికి ఇవ్వడానికి వెనకాడుతున్నాం. I have some money, I don't want to give it. మనకు ధనం ఉంది కానీ దేవునికి ఇవ్వడానికి I వెనకాడుతున్నాం. have time, I don't want to give it. మన సమయం ఉంది కానీ సమయాన్ని ఇవ్వడానికి వెనకాడుతున్నాం. We want to keep it for ourselves. మన కోసం మనం దాచిపెట్టుకుంటాం దాన్ని. That is the nature of man. అది మనిషి యొక్క Jesus Christ came into this world to change our nature. అయితే మన యొక్క తత్వాన్ని, మన యొక్క మనస్సును మార్చడం కోసం దేవదేవుడు ఈ లోకానికి Jesus Christ came into this world to change the nature which is called the Adamic nature. మనకున్నటువంటి ఈ యొక్క ఆదాముకు సంబంధించినటువంటి ఆ యొక్క తత్వాన్ని, ఆ యొక్క మనకున్నటువంటి ఆ గుణాన్ని మార్చడం కోసం What he had,
he did not hide one fish for him. The Bible says he gave everything. అయితే ఆ చిన్న పిల్లవాడు తనకున్నటువంటి ఆ కొంచెంలో కూడా ఒక చేపను దాచిపెట్టుకున్నాడు చెప్పలేదు కానీ ఉన్నటువంటి మొత్తం కూడా ఆయన దేవదేవునికి ఇవ్వడం If జరిగింది. Jesus comes to your home and say, what have you got? అయితే యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి మీ దగ్గర ఏముంది అని మమ్మల్ని If అడిగినప్పుడు, the disciples come and ask you, what have you got? అయితే శిష్యుడు వచ్చి మీ దగ్గర ఏముంది అని అడిగినప్పుడు, You know what the mummy will do? అమ్మాయి చెప్తుంది, అమ్మాయి చేస్తుంది తెలుసా? Oh, my child is gone to school. I need to hide little and keep for అయ్యా my child. దేవా, నా కొడుకు వాడు స్కూల్కి వెళ్ళాలయ్యా, I'll keep for myself and give it. మా కొడుక్కి నాకు నేను దాచిపెట్టుకున్న తర్వాత మిగిలిన ఇస్తానయ్యా. But this little boy gave everything. ఆ చిన్న పిల్లవాడు తనకు ఉన్నదంతా దేవునికి ఇచ్చాడు. How did he give everything? మీరు ఏ విధంగా మీకు ఉన్నదంతా దేవుడు, Why did he give everything? ఎందుకు ఆ చిన్న పిల్లవాడు ఉన్నదంతా దేవునికి ఇచ్చాడు? Because he knew one thing. అయితే ఆ పిల్లవాడికి ఒక సంగతి తెలుసు. I'm sure he knew one thing in his heart. తప్పనిసరిగా తనకు ఒక సంగతి మాత్రమే తెలుసు. If I give, నేను ఇచ్చినట్లయితే I will receive. తప్పనిసరిగా నేను పొందుకుంటాను. Look at your neighbor and say, if you give, you will receive. చెప్పండి, మీరు ఇచ్చినట్లయితే నేను పొందుకుంటానని చెప్పండి. That is the good news. అదే మీ శుభవార్త. If you will give, you will receive in abundance. మీరు ఎప్పుడైతే దేవదేవునికి ఇచ్చినప్పుడు సమృద్ధిగా మీరు పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది. Hallelujah. హల్లెలూయా. This boy gave ఈ it. పిల్లవాడు వచ్చినాడు. Look at your neighbor and say, give everything. మీకు పక్కన ఉన్నటువంటి సమృద్ధి చెప్పండి, మీకున్నటువంటి సమస్తము దేవునికి ఇవ్వమని. Look at your neighbor and say, give your time. మీకున్నటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వండి. Give your talents. మీకున్నటువంటి తలాంతులు, Give your money. మీకున్నటువంటి ధనాన్ని, Give everything. మీకున్నటువంటి సమస్తాన్ని You దేవునికి ఇవ్వండి. will receive. తప్పనిసరిగా మీరు You will receive. మీరు తప్పనిసరిగా You will receive. మీరు తప్పనిసరిగా You will receive. మీరు తప్పనిసరిగా You will receive. You will surely receive. Hallelujah. You will surely receive. హల్లెలూయా. This child gave everything. తనకున్నటువంటి సమస్తాన్ని ఆ పిల్లవాడు ఇచ్చి ఉన్నాడు. The next thing, what did the disciples do? ఆ తర్వాత శిష్యులు ఏం చేస్తున్నారు తెలుసా? The disciples took everything in the hand. అయితే ఉన్నటువంటి ఆహారాన్ని చేతిలో తీసుకొని, I'm sure the disciples took the bread. ఆ యొక్క ఆహారాన్ని శిష్యులు చేతిలో తీసుకొని, If it was you and me, the disciple at that time, మనం శిష్యులైనట్టుగైతే we would have looked at this and looked at the people. ఆ యొక్క ఆహారాన్ని చూసి, ప్రజల వైపు చూసి, This little fish, ఈ కొంచెం ఆహారం, this little bread, ఈ కొంచెము రొట్టె to this multitude, ఎంత మందిగా, 5,000 people. 5,000 మందిగా, Oh, how can I go and give this to Jesus? ఏ విధంగా సాధ్యం ప్రభువా? Disciples did not ask a question, they did not have doubt. శిష్యులు ఈ విధమైనటువంటి సంశయాలతోటి, ప్రశ్నలతోటి వాళ్ళు లేరు. Because the disciples knew who Jesus was. ఎందుకంటే శిష్యులకు తెలుసు ఎవరు యేసు ప్రభువు వారని. The disciples knew something in their heart. అక్కడ యేసు ప్రభువు వారి గురించి వాళ్ళ హృదయంలో, The disciples knew he is a miracle working God. అక్కడ శిష్యులకు తెలుసు ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అని. Put up your right hand and say, my Jesus is a miracle working God. నీ యొక్క చేతులు చాపి చెప్పండి, నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని. Hallelujah. Hallelujah. Impossible things will be made possible by Jesus. అసాధ్యాలను సుసాధ్యం చేయగల దేవుడు మన దేవుడు. You will think it is impossible. మీరు అనుకోవచ్చు అసాధ్యమని. You will think your problems are impossible to solve. మీరు అనుకోవచ్చు మీకున్నటువంటి సమస్యను తీర్చలేనివని. You will think your visa problem is impossible. మీరు అనుకోవచ్చు నాకున్నటువంటి వీసా సమస్య. It is true, it is impossible by man. మీరు అనుకోవచ్చు కానీ మనిషికి అది అసాధ్యము. It is also true, it is possible by my Jesus. తప్పనిసరిగా దేవునికి సాధ్యమని. Shout hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. It is possible by my Jesus. యేసు ప్రభువు వారి ద్వారా అది సాధ్యము. Disciples had that in their hearts. అది ఆ విషయం వాళ్ళ హృదయాల్లో ఉందండి. It is impossible. అది అసాధ్యము. But when it goes to the hand of Jesus, కానీ యేసు ప్రభువు వారి యొక్క చేతులకు వెళ్ళినప్పుడు miracle will begin. అద్భుతాలు జరుగుతాయండి. Miracle will begin. అద్భుతాలు జరుగుతాయండి. I came with the good news. నేను మీకు శుభవార్త వచ్చాను. I came with an advice to this church. నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలని, సంఘానికి చెప్పాలని వచ్చాను. What is your little problem? మీకున్నటువంటి సమస్య ఏంటి? What is your little need? మీకున్నటువంటి అవసరం ఏంటి? Give it in the hands of Jesus. యేసు ప్రభువు వారి చేతికి ఇవ్వండి. Give it in the hands of Jesus, not tomorrow, sir. మీకు ఎప్పుడైతే యేసు ప్రభువు వారి చేతికి ఇచ్చారో, రేపు కాదు, Today. ఈ వేళ, Now. ఇప్పుడే Give your problems in His hands. సమస్యను యేసు ప్రభువు వారి Miracles will surely begin. ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు Shout hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. Miracles will surely begin. ఆశ్చర్య కార్యాలు ఇస్తున్న నిజం. Impossible things will be made possible. అసాధ్యాలు సుసాధ్యం చేయబడతాయి. The disciples went and gave that to Jesus. శిష్యులు ఆ యొక్క ఆహారాన్ని తీసుకొని యేసు ప్రభువు వారి చేతిలోకి The ఇచ్చారు. Bible says వాక్యం చెప్తుంది, Jesus took it and just blessed it. ఆయన ఆహారం తీసుకొని ఆశీర్వదించాడు వాక్యం. Jesus took it and blessed and said, ఆ ఆహారం తీసుకొని ఆశీర్వదించాడు వాక్యం. gave it back to the disciples. ఆయన మరలా ఆశీర్వదించాడు.
సమృద్ధించి మన శిష్యులకు ఇచ్చాడు. You know what he said? ఆయన ఏమన్నాడు తెలుసా? Before you distribute this one, ఈ ఆహారాన్ని వాళ్ళకి పంచక మునుపు make all the people to be seated. అందరూ కూడా కూర్చోమని చెప్పండి. Do you know where he said to be seated? అక్కడ ఎక్కడ కూర్చోమని చెప్పాడు తెలుసా? In the grass. అక్కడ ఉన్నటువంటి పచ్చిక బయళ్ళ మధ్య Shout and say in the grass. గడ్డి మీద కూర్చోమన్నాడండి. In the desert, where do you find grass? అక్కడ ఆ యొక్క ఎడారి ప్రాంతంలో గడ్డి మీద కూర్చోమన్నాడు. When you go to this desert, అక్కడ ఆ ఎడారి ప్రాంతంలోకి when వెళ్ళినప్పుడు you go to the wilderness, do you find grass there? అక్కడ మనకి గడ్డి కనిపిస్తుందా? The Bible says they were in the desert. అక్కడ వాక్యం సెలవిస్తుంది ఎడారి ప్రాంతం అని. Where do you find grass in the desert? ఎడారిలో ఎక్కడ ఉంటదండి గడ్డి? Jesus told them, make them sit on the grass in rows. అయితే యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే అక్కడ గడ్డి మీద పంక్తులుగా కూర్చోమని చెప్తున్నారు. Do you know what would have happened? What I think, అక్కడ ఏం జరిగిందో చెప్పమంటారా? according to my revelation, నా యొక్క ఆలోచన ప్రకారము it was just desert. అది ఒక ఎడారి ప్రాంతము. The very moment Jesus said, make them sit in the grass, యేసు ప్రభువు వారు వాళ్ళని కూర్చోమని చెప్పినప్పుడు all of a sudden grass came in the desert. వెంటనే అక్కడ గడ్డి Hallelujah! హల్లెలూయా. It is impossible by man, అది సాధ్యము యేసయ్యకి, but it is possible by my Jesus. అది అసాధ్యమే కానీ యేసు ప్రభువులకు సాధ్యము. God said one word. యేసు ప్రభువు ఒక్క మాట చెప్తే, God said one యేసు word. ప్రభువు వారు ఒక్క మాట Let there be చెప్తే light, and there was light. అదే తప్పనిసరిగా అక్కడ వెలుగు కలగాలంటే Let there be moon, and there was moon. అక్కడ చంద్రుడు ఉదయించాలంటే చంద్రుడు One word. ఒక్క మాట. I'm sure that one word made grass in that place. ఒక్క మాటతోటి అక్కడ గడ్డి మొలిచిందని నేను చెప్తున్నాను. And next thing Jesus told them, ask them to sit on the grass. అయితే యేసు ప్రభువు చెప్తున్నాడు అక్కడ పంక్తులుగా కూర్చోమని చెప్తున్నాడు. You know what did Jesus say? ఇక్కడ యేసు ప్రభువు ఏమంటారు తెలుసా? We read in the portion of scripture. వాక్యం సెలవిస్తుంది. Jesus said, help them to sit on rows. అయితే యేసు ప్రభువు వారు పంక్తులుగా ఒక క్రమ పద్ధతిలో కూర్చోమని చెప్తున్నాడు. Jesus did not tell them, just let them sit there. కూర్చోమని ఎక్కడో చోట చెప్పలేదు ఆయన. Even in that place he said, let them sit on rows. ఆయన పంక్తులుగా క్రమ పద్ధతిలో కూర్చోమని చెప్తున్నాడు. What does it speaks? ఏం చెప్తుంది వాక్యం? Even if we sit, మనం కూర్చున్నప్పుడు కూడా, whether we stand, మనం నుంచున్నప్పుడు కూడా, whether we are in the church, మనం ఆలయంలో whether ఉన్నప్పుడు, we are at home, మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా, whether we are at work, మనం పనిలో ఉన్నప్పుడు కూడా, whether we are in the society, మనం సమాజంలో ఉన్నప్పుడు కూడా we should have discipline in our life. మనకి క్రమశిక్షణ అనేది అవసరం. There should be order in our మన life. జీవితంలో ఒక క్రమ పద్ధతి ఉండాలి. That is why we have put the chairs straight. Discipline. అందుకని ఇక్కడ ఉన్నటువంటి కుర్చీలను ఒక పద్ధతి ప్రకారం There should be discipline in our life. మన జీవితంలో క్రమశిక్షణ, There should be a system in our మన life. జీవితంలో ఒక పద్ధతి అవసరం. Look at your neighbor and ask a question. Is there a system in your life? మీ పక్కన ఉన్న సహోదరులు చెప్పండి, మీ జీవితంలో పద్ధతి ఉందా అని. Or there's an Arabic word, minni minni. Whatever you want to do, do it. లేకపోతే మీ తోచిన ఏదైనా మీరు చేస్తున్నారా? There is no system, minni minni. నా జీవితంలో అంత కింద కింద But according to the scriptures, maafi minni minni. Hallelujah. అయితే ఏం లేదు. Everything seeda. అంతా కూడా సేమ్ పద్ధతిలో ఉంది. Everything is in order. పద్ధతి ప్రకారం ఉన్నది. So disciples went and told the people, please sit in order. My master is telling you to sit in order, rows. అక్కడ ఆ శిష్యులు చెప్తున్నారు, మా యొక్క బోధకుడు, మా యొక్క గురువు గారు చెప్తున్నారు, ఆయన మిమ్మల్ని పద్ధతిగా పంక్తులలో కూర్చోమని. I am sure immediately everybody went and sat there. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా వెంటనే ఆయన చెప్పిన వెంటనే వాళ్ళు They were waiting to see the miracle. వాళ్ళు వెంటనే అక్కడ అద్భుతాన్ని చూడగలిగారు. I am sure all these people would have thought, oh, what is going to happen? Maybe a truck full of bread is coming from a supermarket. అక్కడ వాళ్ళు అనుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి వ్యాపార కేంద్రాల నుంచి కానీ సూపర్ మార్కెట్ల నుంచి కానీ అక్కడ ఆహార పదార్థాలు వస్తాయి. They were looking here and there are no trucks coming. అక్కడ కానీ చూస్తున్నారు కానీ ఎక్కడ నుంచి కూడా ఎక్కడ ట్రక్కులు కానీ ఏమి రావడం లేదు ఆహార పదార్థాలతోటి. But the disciples are coming. అయితే ఇక్కడ శిష్యులు వస్తున్నారు With a little bread. కొంచెం కొంచెం ఆహారం తీసుకొని. Oh, the people thought, what is happening? అయితే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నాకు అర్థం కాదు, We are all adult and we have big stomach. అయితే మన పెద్దవాళ్ళు మనకు పెద్ద కడుపులు ఉన్నాయని. This little bread. అయితే చిన్న ఆహారం, చిన్న This little bread. రొట్టె. We thought a big truck full of bread is coming. This little bread. సమృద్ధైన ఆహారం ఎక్కడి నుంచో వస్తారు మేము అనుకుంటున్నాం కానీ ఏంటి కొంచెం ఆహారం అని. This is our problem today. మన జీవితాల్లో ఇదే సమస్య ఈనాడు. We are thinking Jesus will give only little. మనం అనుకుంటాం యేసు ప్రభువు కొంచెమే ఇస్తారని. Our Jesus is not a conjuice Jesus. మన జీవితం ఆయన పిసినారి కాదు. ఆయన He is not a conjuice Jesus. పిసినారి కాదండి. He is not stingy anymore. ఆయన మన పిసినారి. Our Jesus is full of abundance. Hallelujah. సమృద్ధిని ఇచ్చే దేవుడు. Hallelujah. హల్లెలూయా. When He gives, He will give in abundance. ఆయన మన జీవితాల్లో సమృద్ధిగా When He blesses, He will bless you in abundance. సమృద్ధి ఆశీర్వాదాలతో You ఆశీర్వదించే దేవుడు. cannot stop Him. ఆయనను ఆపలేవు.
కూర్చొని ఉన్నారు. Now disciples were taking the bread. శిష్యులు కొంచెం ఆ యొక్క రొట్టెని తీసుకొని వచ్చారు. When they were taking the bread, ఆ రొట్టెని తీసుకొని వెళ్ళేటప్పుడు if it was you and me, నువ్వు నేనైతే we would have thought, what is going to happen? అయితే మనం అనుకుంటాం ఇప్పుడు ఏం జరగబోతుందని నువ్వు నేను అనుకుంటాం. మనమైతే అక్కడ ఉంటే, Master, ప్రభువా are you sure? అయ్యా ఇది నిజమేనా? Are you sure I can give it to 5,000 people? అయ్యా నిజంగా ఇది మనం 5,000 మందికి పెట్టబోతున్నావా? Are you sure if I carry all these people will get together and meet me, I cannot go home? అయ్యా ఈ ఆహారాన్ని 5,000 పెట్టగలవా దేవా? If it was I would have told my wife, ring some oil to apply on my back. నేనైతే నేను భార్యతో ఏం చెప్తానంటే, అమ్మ నా బీపీ కొంచెం Because I'm going to get a big beating from people. తప్పనిసరిగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఒకటి జరగబోయేది ఇంకోటి కాబట్టి కొడతారని ఉద్దేశిస్తున్నా నేను. Disciples did not ask one question. ఈ సమస్య లేకుండా ఒక్క ప్రశ్న కూడా లేకుండా exactly what Jesus said, they did it. దేవదేవుడు చెప్పింది విధేయతతో శిష్యులు అనుసరించారు. Help your neighbor and say, పక్కనటువంటి వాళ్ళని కొట్టటి చెప్పండి. do what Jesus says. యేసు ప్రభువు వారు చెప్పింది చేయండి అంతే. Help your neighbor. యేసు ప్రభువు వారు చెప్పింది చేయండి. slap your neighbor. పక్కనటువంటి తట్టి చెప్పండి. say exactly do what he says. యేసు ప్రభువు వారు చెప్పింది తూచా తప్పక if you want చేయమని to see the miracle of Jesus, జీవితాల్లో మీరు ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు exactly do what he wants you to యేసు ప్రభువు do. వారు ఏ విధంగా చెప్పారో అదే విధంగా Miracle will come, hallelujah. చేసినప్పుడు ఆశ్చర్యకరం. Miracle will come, hallelujah. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Impossible things will be made possible. మనకి జరిగినటువంటి జరుగుతాయి. The disciples శిష్యులు వెళ్ళారు, and they were holding like this. ఆ యొక్క ఆహారాన్ని వాడు రొట్టెని పట్టుకున్నారు. I believe నేను అనుకుంటాను when they gave it to the first person, వాడు మొదటిగా వదిలినట్టు ఆ ఒక వ్యక్తికి ఇచ్చి a small portion కొంచెం ఇచ్చిన తర్వాత కొంచెం suddenly became like a kubus. అది కబూస్ గారు పొగినట్టు అలా పొంగుంటది అనుకున్నాను. They gave it to the next person, వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు it became like a big kubus. కబూస్ పొగినట్టు పొంగిపోయి ఉండదు అనుకున్నాను. Hallelujah. హల్లెలూయా. Our God can multiply, sir. మన జీవితం మన దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. You have little, you give it to him, ఇచ్చినటువంటి కొంచెము దేవునికి ఇచ్చినట్లయితే it will become big. అది సమృద్ధిగా We are only thinking our God is a small God. మన దేవుడు చిన్న దేవుడు కాదు, మనం అనుకుంటున్నాం చిన్న దేవుడు అని. Tap your neighbor and say our God is a big God. మన దేవుడు గొప్ప దేవుడు అని ఒకరు వాళ్ళు చెప్పండి. He is not a small God, a miser to do little things, sir. He is a God, great God to do great things. ఆయన ఏదో చోట కూడా దేవుడు కాదు, చిన్న దేవుడు కాదు, ఆయన గొప్ప దేవుడు. Hallelujah. హల్లెలూయా. We are only thinking he is a small మనం God. అనుకుంటున్నాం ఆయన చిన్న దేవుడు అని. He is the creator of the whole universe. ఆయన ప్రపంచాన్ని సూర్యుని He is the creator of the whole universe. Give a clap offering and say hallelujah. He is the creator of the whole universe. ఆయన ప్రపంచ యావత్తును కూడా సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన. He will do what he thinks he will do. ఆయన అనుకున్నది ఆయన చేస్తాడు. ఆయన What he feels he will do. ఆయన అనుకున్నది ఆయన తలచింది ఆయన చేస్తాడు. Now disciples were giving. అక్కడ శిష్యులు ఇస్తూ ఉన్నారు, శిష్యులు ఇస్తూ 5,000 men alone. 5,000 మందికి ఇస్తున్నారండి. Maybe 2,000 women. 2,000 మంది స్త్రీలకు ఇచ్చుంటారు. Another 6,000 children. 6,000 మంది పిల్లలకి ఇచ్చుంటారు. Everybody are eating. అందరూ కూడా తింటున్నారు. How are they eating? ఏ విధంగా తింటున్నారు వాళ్ళు? By faith they are eating. విశ్వాసము ద్వారా వాళ్ళు తింటున్నారు. When the heavenly manna comes, ఆ యొక్క పరలోక మన్నా వచ్చినప్పుడు, we are getting the heavenly manna now. మనకి పరలోక మన్నా ఇప్పుడు వస్తుంది. That is the word of God. అది వాక్యమే పరలోక మన్నా. You know how you should eat? మీరు ఏ విధంగా తినాలో తెలుసా? Eat by faith. విశ్వాసము ద్వారా తినండి. Tap your neighbor and say eat by faith. పక్కన ఉన్నటువంటి సహోదరులు చెప్పండి, విశ్వాసము ద్వారా మీరు తినాలని. Tap your neighbor and say enjoy by faith. మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు చెప్పండి, విశ్వాసాన్ని మీరు ఆనందించమని. When we come to the presence of God, we should not be calm, we should enjoy. మనం యేసు ప్రభువు సన్నిధికి వచ్చినప్పుడు ఏదో సైలెంట్ గా ఒక పక్కన నిశ్శబ్దంగా కూర్చోడం కాదు, కానీ మనం సంతోషించాలండి. Because it is in the presence of God we have fullness of joy. మనకి దేవుని యొక్క సన్నిధిలో సమృద్ధి అయిన సంతోషం అనే వాక్యం చెప్తుంది. That is why whenever I come to the stage, whenever I come to preach, I enjoy. అందుకనే నేను ఎక్కడైతే ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చానో అప్పుడు నేను సంతోషిస్తాను. Receive it by faith. విశ్వాసము ద్వారా పొందుకురండి. Enjoy the heavenly food by faith. ఇంకా విశ్వాసము ద్వారా ఆ పరలోక మన్నాన్ని అనుభవించండి. That will digest into your system. అది మీ యొక్క ఉన్నటువంటి జీర్ణ యొక్క నాళాలలో అది జీర్ణమవ్వాలి. That will make you grow. అది మిమ్మల్ని ఎదగింపజేస్తుంది. When you digest, అక్కడ మీ యొక్క జీవితం, when you digest the word of God, అది వాక్యాన్ని మీరు అరాయింపు చేసుకున్నప్పుడు, that is the beginning of miracle in your అది life. మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు. How many of you want to see a miracle beginning in your మీ life? జీవితంలో మీరు ఆశ్చర్య కార్యాలు ఎవరు Lift చూడాలనుకుంటున్నారు? up your hands and say hallelujah. చెప్పండి ఎవరైనా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Miracle is beginning.
ఆ యొక్క మీ జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు Miracle is beginning. ఆశ్చర్యకార్యాలు ప్రారంభమవుతాయి. Now all the people ate. అండ్ అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆహారాన్ని భుజించి ఉన్నారు. And the Bible says, I have no time to వాక్యం explain. సెలవిస్తుంది, When all the people ate, అందరూ కూడా ఆహారం భుజించినప్పుడు what is the final verse is? ఆఖరిగా ఉన్నటువంటి ఆ వాక్యం ఏంటంటే, How many baskets were full? అక్కడ ఎన్ని రొట్టెలు ఎన్ని గంపలు నింపబడ్డాయి? 10 baskets. 10 గంపలు. Maybe I am wrong. 13 baskets. 13, 12 baskets. 12 గంపలు. Just imagine, say little food, 5 loaves and 2 fishes. చూడండి, 5 రొట్టెలు 2 చేపలు, చిన్న ఆహారం అండి ఇది. Every portion, every piece became like a big kubus. చూడండి, చిన్న చిన్న పదార్థం కూడా పెద్ద పెద్ద కబూస్ లాగా అయిపోయింది. Everybody would have been hungry. They filled their belly. అందరూ కూడా ఆహారంతో ఆకలితో ఉన్నారు. అందరూ కూడా కడుపు నింపబడింది. Remaining was 12 baskets. మిగిలింది 12 గంపల్లోకి ఎత్తారండి. When I was meditating on this ఈ word, వాక్యం మీద నేను ధ్యానం చేస్తున్నప్పుడు I was thinking, why not 11? Why not 13? నేను అనుకున్నాను, 11 గాని 13 గాని గంపలకి ఎందుకు ఎత్తలేదు, 12 గంపలకి ఎందుకు ఎత్తారని. Why 12? ఎందుకు 12 గంపలకి Do ఎత్తారు? you know why 12? Each person. God bless you. God fed you. God performed a miracle. ఎందుకు 12 గంటలు తెలుసా? 12 గంపలే తెలుసా? He blessed you. ఆయన నిన్ను ఆశీర్వదించాడు. He performed a miracle. ఆయన నీ జీవితంలో గొప్ప అద్భుతం చేసి ఉన్నారు. That is today. ఈవేళ, That is this Friday. ఈ యొక్క శుక్రవారం రోజు He fed you. ఆయన నీకు ఆహారం ఇచ్చి ఉన్నారు. Now remaining 12 baskets. మిగిలిన 12 గంపలు Do you know for what? ఎందుకో తెలుసా? Now June he has fed you. June, in the month of June. జూన్ మాసంలో మీకు దేవదేవుడు ఆహారాన్ని The other basket is for July. ఆ రెండో గంప ఎందుకో తెలుసా? The other one is for జూలై August. మాసంలో మీకు The other one is for September. సెప్టెంబర్ మాసంలో, And the other one is for October. అక్టోబర్ మాసం కోసం For the next 1 year. ఒక సంవత్సరం పాటు కావాల్సిన When our God blesses, He will not bless for 1 day, sir. ఒక్క రోజు కోసం ఆశ్రయించే దేవుడు కాదు. He will bless for the whole year. ఆయన కంప్లీట్ గా Shout hallelujah. దేవుడు ఆయన. He will bless you the whole year. కంప్లీట్ గా సంవత్సరం అంతా కూడా ఆశ్రయించే దేవుడు ఆయన. He blessed you and He told, keep this for February, March, April, May, June, July, August, September, October, November, till next year you keep ఆయన it. ఆశీర్వదించి ఆయన ఈ సంవత్సరం అంతా కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు కూడా 12 నెలలు కూడా సమృద్ధి ఆశీర్వాదంతో ఆయన నింపుతాడు ఆశీర్వాదాలతో మిమ్మల్ని. That is the work of my God. అది దేవుని యొక్క క్రియ అన్నది. That is the work of your God. అది దేవుని యొక్క నీ దేవుని యొక్క He క్రియ is a అన్నది. miracle working God. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే He is a దేవుడు. miraculous God. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. Hallelujah. హల్లెలూయా. But the problem is, కానీ సమస్య ఏంటి తెలుసా? we are not ready to give. మనం దేవునికి ఇవ్వడానికి సంసిద్ధంగా లేవండి. Look at your neighbor and ask a question. Now are you ready to give? పక్కన ఉన్నటువంటి సహోదరులు చెప్పండి, మీరు దేవునికి ఇవ్వడానికి సమృద్ధితో మీరు ఇవ్వడానికి Are సిద్ధంగా you ఉన్నారా? ready to give now? ఇప్పుడు దేవునికి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు తర్వాత లేదు ఇప్పుడు. తర్వాత కాదు, ఇప్పుడు. Hallelujah. హల్లెలూయా. తర్వాత కాదు, ఇప్పుడు. హల్లెలూయా. Hallelujah. If we give now, ఇప్పుడైతే మీరు ఇచ్చినట్టయితే miracle will begin now. ఇప్పుడే మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు. Hallelujah. హల్లెలూయా. Give and He will give you in abundance. ఇప్పుడే మీకు ఇవ్వబడును సమృద్ధిగా అని వాక్యం సెలవిస్తుంది. Start giving your life. ఈ దేవదేవుడు మీ జీవితాన్ని Start giving your problems. మీకు ఉన్నటువంటి సమస్యలు దేవునికి ఇవ్వండి. You will see wonderful things happening in your family మీ life. జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య In కార్యాలు your working place, wonderful things will happen, sir. ప్రదేశాల్లో మీరు ఆశ్చర్య కార్యాలు చూడగలరు. My God is not a small God. ఆయన ఏదో My God is not a small కాదు, చిన్న దేవుడు కాదు. ఆ పెద్ద దేవుడు. ఆయన పెద్ద దేవుడు. Hallelujah. ఆ పెద్ద దేవుడు. ఆయన పెద్ద దేవుడై ఉన్నాడు. He's a big గొప్ప దేవుడు. God. ఆయన గొప్ప Hallelujah. దేవుడై ఉన్నాడు. He wants to bless us. ఆయన మనల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు.